Yeah, good evening, guys. Sir, హలో వినపడుతుందా? హలో good evening, sir. యా గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాస్ డెమో విన్నారా? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ప్లీజ్, నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను నేను. Good evening, sir. యా సో వీడియోని నేనే రికార్డ్ చేస్తాను. దయచేసి రికార్డింగ్ దగ్గర మీ హ్యాండ్స్ ఉంటే దయచేసి రిమూవ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ సిస్టమ్స్లో ఏమైనా మీరు క్లాసెస్ విన్నట్లయితే దూరంగా పెట్టుకోండి హ్యాండ్స్. క్లాస్ మిస్ అవుతాయి, మన ఇబ్బంది పడేది మీరే. ముందు చెప్తున్నాను, క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేనే డైలీ బ్యాచ్ క్లాస్ రింగ్ అనేది నేనే ఇస్తాను, తర్వాత నేనే రికార్డ్ చేస్తాను. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డన్. లైక్ సో చాలామందికి ఇంకా స్కైప్ గురించి పూర్తిగా అవగాహన లేనట్టుంది ఐ థింక్, చూస్తూ ఉంటే. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో డౌట్ ఉంటే యూట్యూబ్లో చూసుకోండి, ఎలా లాగిన్ అవ్వాలనేది తెలుస్తుంది నీట్గా. డన్. ఓకే, సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ బేసిక్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ అండ్ క్రెడిట్, వీటన్నిటి గురించి మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. సో ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, చాలామంది ఇంకా జాయిన్ అవ్వడమే రావట్లేదు, నేను రింగ్ ఇస్తున్నాను. బ్యాచ్లో 30కి పైగా ఉన్నారు, జాయిన్ అవ్వడం చేత అవ్వట్లేదు. Yeah. So we can start now. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? కనిపిస్తుంది. డన్ గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫస్ట్ మనము అకౌంట్స్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫండమెంటల్స్. ఎందుకు అవి ఉపయోగపడతాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వన్ చూసుకుంటే అకౌంటింగ్. అకౌంటింగ్లో ఫస్ట్ ఐడెంటిఫైయింగ్, సిస్టమాటిక్ రికార్డింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. అకౌంట్స్ అనేది ఒక బిజినెస్కి సంబంధించిన లాంగ్వేజ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే బ్రిటిష్, లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ ఈ లాంగ్వేజ్లో రాస్తారు. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకే, సో ఇవి మన బిజినెస్లో జరిగే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ చెప్పండి, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? April of the year to First April every year. ఫస్ట్ ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మంత్ వైజు, డేట్ వైజు బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది చేసిన తర్వాత వాటిని మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ సిస్టమాటిక్ రికార్డింగ్లో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి. 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ జరిగిందా అనేది ఒక సిస్టమాటిక్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా ఫైనాన్స్ ఇయర్ మొత్తం ఎండింగ్లో సమ్మరైజింగ్ అంటే బిజినెస్కు సంబంధించిన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందనేది సమ్మరైజింగ్ చేసుకోవాలి.
తర్వాత దాన్ని ప్రకారంగా ఇయర్ మనకి అనలైజ్ కూడా చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్కి ఎంత ప్రాఫిట్లో ఉన్నాము, ఫైనల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్స్లో మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద గాను 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఫైనల్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేదే మనకు అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి అని చెప్తాం. ఓకే, యాక్చువల్గా బిఫోర్ మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఆప్షన్స్ మనకి అకౌంట్స్లో ఉండేవి. సింగిల్ ఎంట్రీ మోడ్స్లో బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ ఫస్ట్ కరెక్ట్గా రావనే ఉద్దేశంతో మనకి డబుల్ ఎంట్రీ మోడ్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఈయన లుకా ప్యాసియోలి. అంటే డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు 1494లో. సార్ ఏంటి సార్ డిఫరెన్స్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే, ఇప్పుడు మన బిజినెస్లో ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా చెప్పొచ్చు, సో పర్చేస్ కంప్యూటర్ పర్చేస్ ఫర్ క్యాష్ 50,000 ఆర్ఎస్ 50,000, 50,000 గల కంప్యూటర్ని మనం పర్చేజ్ చేసాం. వచ్చేదే రాసుకునే వాళ్ళు, బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోయేది రాసుకునే వాళ్ళు కాదు, ఒక ట్రాన్సాక్షన్ రాసుకునే వాళ్ళు. అలా రాస్తే బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. ఈయన ఏం చేశాడు, 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుందంటే 50,000 గల అమౌంట్ బయటకు వెళ్తుంది అనే 2 కాన్సెప్ట్స్ని కనిపెట్టాడు, డెబిట్ అండ్ క్రెడిట్. ఒకటి వస్తే మరొకటి పోతుంది. ఓకే, అది కనిపెట్టాడు. ఓకే, అలా కనిపెట్టడం వల్ల మనకు బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్గా రావడం అనేది జరిగింది. ఓకే, దీన్నే ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. గోల్డెన్ రూల్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా ఒక బిజినెస్ ఎలా నడపాలి అనేది మీకు తెలుస్తుంది. అకౌంట్ టైప్స్ అంటారు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తాం. పర్సనల్, రియల్, నామినల్. సో పర్సనల్లో వచ్చేసి మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్కి వచ్చేసి వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. డెబిట్, క్రెడిట్, కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి క్లియర్గా మనకి ఇది ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. పర్సనల్, రియల్, నామినల్ అనమాట. ఓకే సార్, ఈ మూడింటిని కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బాగా అర్థం చేసుకుంటే రియల్ టైంలో మీరే మీ యొక్క ఓన్ అకౌంట్స్ అనేది మీరు మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, ఏంటి సార్ ఈ మూడిట్లో అంటే, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రన్ చేయాలి, రన్ చేస్తూ మంత్లీ కానీ ఇయర్లీ కానీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందని ఏ విధంగా తెలుసుకుంటూ వెళ్ళొచ్చు ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఒక మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం ఉండాలి ఓకే, ఎప్పుడు కూడా మనము అకౌంట్స్ లాంగ్వేజే మాట్లాడాలి. డబ్బు, మనీ అనే మాట చెప్పకూడదు. మనం అకౌంట్స్ లాంగ్వేజే మాట్లాడాలి. క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓనరే తన బిజినెస్ కి డబ్బులు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే, బిజినెస్ ఓనర్ కూడా శాలరీస్ ఇవ్వాల్సిందే. ఏమంటే బిజినెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దాని అది పని చేసుకోలేదు కాబట్టి మనం ఒక పేరు అనేది పెట్టి ఆ పేరు మీద మనము బిజినెస్ అనేది రన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా పేరు లోకేష్ ఇన్ఫోటెక్ అని నా సంస్థ. సో లోకేష్ ఇన్ఫోటెక్ దాని అంతా అదే పని చేసుకోలేదు కాబట్టి నేనేం చేస్తాను, ఓనర్ని కాబట్టి నేనే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి ఆ బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి బిజినెస్కి ఎంత వస్తుంది, బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఎంత పోతుంది అనే క్యాలిక్యులేషన్ అనేది నేనే చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. ఓకే, సో క్యాపిటల్ అనేది ఓనరే కదా,
ఓనరే కాబట్టి ఓనర్ పేరు ఏం పేరు లోకేషో రమేషో ఎవరో ఒక పేరు అయితే ఉంటుంది. ఓకేనా? లోకేష్ రమేష్ పేరు అయితే ఉంటుంది కదా. అంటే ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి డబ్బులు రావచ్చు? హ్యూమన్ బీయింగ్ నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. బిజినెస్ అంటే స్టేట్లు ఉంటారు కదా మార్కెట్లో, వాళ్ళ దగ్గర నుంచినే తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు? ఇంకా సంస్థలు అంటే బ్యాంక్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఏజెన్సీస్ అయినా కావచ్చు. ఓకే, ఎవరి దగ్గర నుంచైనా బిజినెస్ అనేది అప్పుగా అనేది తెచ్చుకోవచ్చు. దీంట్లో యాక్చువల్గా 3 రకాలు ఉంటాయి పర్సనల్ అకౌంట్స్లో: న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్ అని. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిజువల్స్, అంటే స్టేట్స్, నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. అంటే మార్కెట్లో షేట్లు ఉంటారు, వడ్డీలకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు బిజినెస్. లేదు అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇలా కంపెనీస్ కావచ్చు. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇలా బ్యాంక్స్ కావచ్చు. కోల్గేట్, డాబర్, ఇలా ఏజెన్సీస్ కావచ్చు. నంది పైప్స్, ఓకే, ఇలా రకరకాల మనకు ఉంటాయి. అలాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ ఏవైనా కావచ్చు. వారిని మనం ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ఇంకా రిప్రజెంటేటివ్ అంటే ఓనర్స్. రిప్రజెంటేటివ్ అంటే ఓనర్స్ని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. అంటే మనిషి పేరు వచ్చినా, సంస్థల పేర్లు వచ్చినా, బ్యాంకుల పేర్లు వచ్చినా, తర్వాత ఓనర్స్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ వచ్చినా మనం పర్సనల్ అకౌంట్స్లో తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? హ్యూమన్స్ నేమ్స్ కానీ సంస్థల పేర్లు కానీ వచ్చినాయంటే అవి మనం పర్సనల్ అకౌంట్స్లో తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్స్ అనేది ఏంటి చూపిస్తుంది? ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు అనేదే పర్సనల్ అకౌంట్స్. అది మనుషుల దగ్గర నుంచైనా కావచ్చు, బ్యాంకుల దగ్గర నుంచైనా కావచ్చు, ఇండస్ట్రీస్ అయినా కావచ్చు, ఓనర్ అయ్యవచ్చు. ఇలా ఎవరు ఇచ్చినా కూడా పేర్లు పలుకుతాయి, నేమ్స్ ఉంటాయి. నేమ్స్తో పలికే ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్లో తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ వీటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ద గోల్డెన్ రూల్ ఫర్ పర్సనల్ అకౌంట్ ఈజ్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇవి కంపల్సరీ గుర్తుండాలి రూల్స్. మిస్టర్ మనోజ్ ఇండివిజువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఇలా ఓనర్స్. ఎగ్జాంపుల్ ఇలా బ్యాంకుకు ఒక పేరు ఉంటుంది, మనిషికి ఒక పేరు ఉంటుంది, పర్సన్స్కి ఒక పేరు ఉంటుంది. పేర్లతో పలికేటి ఏవైనా కావచ్చు. ఓకే, పేర్లతో పలికేటి ఏవైనా కావచ్చు. నెక్స్ట్, రియల్ అకౌంట్ అంటే ఏంటి మా? పర్సనల్ అకౌంట్ అంటే ఓకే, రియల్ అకౌంట్ అంటే ఏంటి? రియల్ అకౌంట్లో ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏం చెప్పారు? ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలన్నారు. ఓనరో లేదంటే బ్యాంక్ దగ్గరనో లేదంటే షేర్ల దగ్గరనో వెళ్ళి ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ లేదంటే సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి గాను మీరు ఒక 10 లక్షలు అనేది ఓనరో లేదంటే బ్యాంకుల దగ్గర తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఇన్స్టిట్యూషన్కి కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి చెప్పండి. రిసోర్స్ అంటే ఏంటి చెప్పండి? రిసోర్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తాం, ఫ్రమ్ పర్సన్స్ కానీ లేదంటే ల్యాండ్ కానీ ఏదైనా. అసలు రిసోర్స్ అంటే ఏం కావాలి? బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ పెట్టాలనుకున్నారండి. ఒక 10 లక్షలు మీరు అప్పు తెచ్చుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడ పెట్టాలి? విలేజ్లో పెడితే వస్తారా? టౌన్లో పెడితే వస్తారా? ఎక్కడ పెట్టాలి దాన్ని? ఏ ఏరియాలో పెట్టాలి చెప్పండి? బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా లేదంటే సిటీస్లలో పెట్టాలి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అలాంటి సిటీస్లలో పెట్టారంటే మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఆ సిటీలో మీ బిజినెస్ పెట్టాలి అంటే ఓకే, ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? రిసోర్స్ అంటే ల్యాండ్ చూసుకోవాలి, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ చూసుకోవాలి,
ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి, బెంచెస్, చైర్స్, ప్రొజెక్టర్, బోర్డ్స్, ఓకే, డెకరేషన్, ఓకే, ఫ్యాన్లు, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఏంటి? రిసోర్స్. పర్టికులర్గా ఒక కంపెనీ పెట్టడానికి గాను, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి గాను ఏమేమి అవసరమవుతాయో వాటన్నిటిని రిసోర్స్ అంటారు. ఆ రిసోర్స్ అనేవి ఏ అకౌంట్లో ఉంటాయి? పర్సనల్లో ఉంటాయా? ఏ అకౌంట్లో ఉంటాయంటే రియల్లో ఉంటాయి. వాటినే అసెట్స్ అంటారు. ఓకేనా? సో వాటిని ఏమంటారు? అసెట్స్ అంటారు. ఆ అసెట్స్లో 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. వాటితో ఇంక్లూడింగ్ పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. యాజ్ పర్ అకౌంట్స్ పరంగా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్లో వస్తాయి. కానీ చాలా వరకు కాలేజెస్లో కూడా ఎంట్రీస్ పాస్ అయ్యేటప్పుడు కూడా పర్చేజ్, సేల్స్ అనేది రియల్ అకౌంటే తీసుకుంటారు. ఇట్లా ఎలా తీసుకున్నా ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం కాదు. ఓకే, సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చెప్తాం. దీనికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇది రియల్ అకౌంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఓకే అండి, ఒక కంపెనీనో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి మీరు 10 లక్షలు అప్పు అనేది తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? పర్సనల్ అకౌంట్ నుంచి. అది బ్యాంకు కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తర్వాత ఏంటి? ఆ బిజినెస్కి సంబంధించిన మీకు కావాల్సిన అవుట్పుట్ అంతా, రిసోర్స్ అంతా రియల్ అకౌంట్లో చూసుకున్నారు. అది బాగుంది. నెక్స్ట్, నామినల్ అకౌంట్ అంటే ఏంటి అంటే మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు. వీటిని మనం నామినల్ అకౌంట్స్ అంటారు. వీటిని మనం ఏం పిలిచేస్తాము? నామినల్ అకౌంట్స్ అని పిలుస్తాము. ఏంటి సార్ ఈ నామినల్ అకౌంట్స్ ద్వారా మనకు ఉపయోగము అంటే, ఒక బిజినెస్లో మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా మనకు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. లేదు అంటే నామినల్ అకౌంట్ అనేది లేకపోతే ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుసుకోలేరు. చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది నామినల్ అకౌంట్స్ అనేది. వీటికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పొచ్చు. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పొచ్చు. దీన్ని మనం ద గోల్డెన్ రూల్ ఫర్ నామినల్ అకౌంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఎక్స్పెన్సెస్ మంత్లీ ఏముంటాయి చెప్పండి అమ్మా? ఒక కంపెనీలో లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? సాలరీస్ సార్, రెంట్, ఇంకా పవర్ బిల్, టెలిఫోన్ బిల్, కరెంట్, ఎలక్ట్రిసిటీ బిల్. వెరీ గుడ్. ఇంకా ట్రాన్స్పోర్టేషన్స్. ఓకే, సో ఓకే, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్స్పెన్సెస్ కామన్ మా. మీరు కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, కంపెనీలో అయినా, హాస్పిటల్స్లో అయినా, మీరు ఎక్కడైనా పని చేయండి, ఎక్స్పెన్సెస్ కామన్ వర్డ్సే ఉంటాయి. సో నువ్వు హాస్పిటల్లో పని చేసినా శాలరీనే, కాలేజీలో పని చేసినా శాలరీనే, ఓకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పని చేసినా శాలరీనే అంటారు. అదే రెంట్, నువ్వు హాస్పిటల్ రెంట్ తీసుకున్నా రెంటే, కాలేజ్ రెంట్ తీసుకున్నా రెంటే, రూమ్ రెంట్ తీసుకున్నా రెంటే, కామన్ వర్డ్. మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు, హాస్పిటల్లో పనిచేసినా ఎలక్ట్రిసిటీ బిల్లే, కాలేజీలో పనిచేసినా ఎలక్ట్రిసిటీ బిల్లే, రూమ్లో ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ బిల్లే. అంటే ఎక్స్పెన్సెస్ వర్డ్స్ అనేది కామన్. ఇంకా ఏముంటాయి? సో శాలరీస్, రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్, పోస్టేజ్, స్టేషనరీ, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఓకే, ఇలా మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, రిపైర్స్, ఇలా ఏవి తీసుకున్నా మనకి ఎక్స్పెన్సెస్ కిందికి వస్తాయి. ఓకే, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్స్ వర్డ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ వర్డ్స్ మారుతాయి. హాస్పిటల్లో అయితే ఒక వర్డ్స్ వస్తాయి, కాలేజీలో అయితే ఒక వర్డ్స్ వస్తాయి ఇన్కమ్స్. ఓకే, పదాలు మారుతాయి, ఇన్కమ్ ఒకటే, పదాలు మారుతాయి. హాస్పిటల్ అయితే ఏమేమి ఉంటాయి చెప్పండి పదాలు? ఓకే, హాస్పిటల్ పదాలు ఏమైనా చెప్పండి? కన్సల్టేషన్ ఫీజ్. ఇంకా కృష్ణ గారు వీడియో ఆఫ్ చేయండి మీరు, కృష్ణ గౌడ్. ఇంకేముంటాయి?
ఇంకా ఏముంటాయి? కన్సల్టెన్సీ ఫీజ్, ఇంకా సర్వీస్ చార్జెస్, డాక్టర్ ఫీజ్, కన్సల్టెన్సీ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, ఓకే, ఆపరేషన్ ఫీజ్, రూమ్ రెంట్ ఫీజ్, ఇవన్నీ అక్కడ వర్డ్స్ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. అదే స్కూల్లో అయితే ఏముంటాయి చెప్పండి? స్కూల్లో ఇన్కమ్స్ ఫీజ్ ఏముంటాయి? ట్యూషన్ ఫీజ్, ట్యూషన్ ఫీ, ఎగ్జామ్ ఫీ, ట్యూషన్ ఫీజ్, బస్ ఫీజ్, ఇంకా ఎగ్జామ్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, స్కూల్ ఫీజ్, ఓకే, ఇలా రకరకాల వర్డ్స్ ఉంటాయి. అంటే పదాలు మారుతాయి, ఇన్కమ్స్ పదాలు, బట్ ఇన్కమ్స్ మాత్రం సేమ్. ఓకే, సో అది. నెక్స్ట్ అసెట్స్ 3 రకాలని చెప్పాను. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ ఈసీఎస్ అసెట్స్ అనేసి. ఓకే, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే మనకి అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక 1 year పైనే మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిపింది అంటే, ఓకే, సో లైక్ ఏంటి? ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, ఇవన్నీ పర్చేజ్ చేసాం మనం. పర్చేజ్ చేసిన తర్వాత ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ ఎవరైనా బై హ్యాండ్లో పెట్టుకుంటారా బిజినెస్లో? చెప్పండి, లేదు కదా. లిక్విడ్ క్యాష్ ఏమైనా చేతిలో ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం, అవసరమైతే విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్తాం? క్యాష్ అనొచ్చు. కస్టమర్స్, సేమ్ కస్టమర్స్ వస్తూ ఉంటారా? మారుతూ ఉంటారు కదా. సండ్రీ అంటే కస్టమర్స్ మన బిజినెస్కి. ఓకే, ఇప్పుడు ఒక 10 రోజులు సరుకు తీసుకొని వెళ్ళాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ 10 రోజులకు మళ్ళీ వస్తాడు. అంటే 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో సరుకు అండి, ఒక 10 రోజులకు 20 వేలకో మనం ఏం చేస్తాం? వెళ్ళి ఏం చేస్తాం? సరుకు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత అవి సరుకు ఇంట్లో అయిపోతుంది, మళ్ళీ వెళ్తాం కదా మార్కెట్కు, మళ్ళీ ఫుడ్ తెచ్చుకుంటాం, మళ్ళీ కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాం, మళ్ళీ బిజినెస్ చేసుకున్నాం, మళ్ళీ ఇంట్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అట్లా కంపల్సరీ రొటేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత బ్యాంక్స్, డిపాజిట్ చేస్తాం, విత్డ్రా చేసుకుంటాం. బిల్స్, రిసీవబుల్స్, మనం కస్టమర్కి సేల్ చేసి ఉంటాం, ఏ కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది బిల్స్, రిసీవబుల్స్లో చూసుకుంటాం. షేర్స్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేస్తాను? నా కంపెనీ షేర్లు పబ్లిక్లో అమ్ముతాను. మీ దగ్గర అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరందరూ ఏం చేస్తారు? నా కంపెనీ గురించి బాగా తెలుసుకొని నా కంపెనీలో మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే షేర్లు కొంటారు. ఆ డబ్బుతో నేను హైదరాబాద్కి వెళ్ళి కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకుంటాను. అలా వాటిని షేర్స్ అంటాం. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫిక్స్ ఈసీఎస్. ఈ ఫిక్స్ ఈసీఎస్ ఏంటంటే కంటికి కనిపించవు. గుడ్ విల్ అంటే ఏంటి మనకి? ఇది ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ మీరు చూసుకున్నట్లయితే టాటా ప్రోడక్ట్స్, ఓకే, మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా తగ్గరు, మీరు గమనించినారు లేదా? ఓకే, అందుకే వాళ్ళకు మంచి గుడ్ విల్ అనేది మార్కెట్లో ఉంది. పేటెంట్ రైట్స్, ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది, తర్వాత కరోనా కనిపెట్టిన ఫార్ములా, కరోనాకు మందు కనిపెట్టిన ఏదో ఒక దేశం, ఆ ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ దేశం పేటెంట్ రైట్స్ ఇవ్వాలి మిగతా దేశాలకు. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ కరోనా ఫార్ములా మిగతా ప్లేసెస్లో ఉపయోగించాలి. ఇప్పుడు మనది కూడా తిరుపతి లడ్డు ఉంది, అది ఒక ఫార్ములా, అది మనం ఇండియాలో మాత్రమే రిజిస్టర్ అయ్యి ఉంది. ఇతర దేశాలు ఉపయోగించాలనుకుంటే మన పర్మిషన్ తీసుకోవాలి. వాటి పేటెంట్ రైట్స్ అంటారు. ట్రేడ్ మార్క్స్, కొన్ని కంపెనీస్ లోగోలు చూస్తేనే ఇది పలానా కంపెనీ అని మీరు ఐడెంటిఫై చేస్తారు, దాన్ని ట్రేడ్ మార్క్స్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగులు గుర్తు ఉంటే ఏమంటారు? దాన్ని ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. ఓకే, సో ఇట్లా రోడ్స్ క్రాస్గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే ఏమంటారు? అది టాటా మోటార్స్ అంటారు. ఓకే, టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు. అంటే కొన్ని లోగో చూస్తేనే పలానా కంపెనీ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. నెక్స్ట్ కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే ఏంటి మనకి? ఓకే, లక్ష్మణ్ క్లాస్లో ఉన్నాను, నేను 1/2 hour తర్వాత చేస్తాను. ఓకే, యా ఓకే, యా. సో కాపీ రైట్స్, ఇప్పుడు మీరు ఏదైనా సినిమా, తెలుగు సినిమా హిందీలో కావాలన్నా, హిందీ సినిమా తమిళ్లో కావాలన్నా కాపీ రైట్స్ అనేది కామన్గా ఉండాలి. అంటే ఎలా చెప్పొచ్చు కాపీ రైట్స్ మనకి? లైక్
ఇంకా తెలుగు సాంగ్స్ రాసిన, సినిమా స్టోరీస్ రాసిన, బుక్స్ రాసిన, ఓకేనా, ఇలాంటివన్నిటి కూడా సి అనేది చేసి రౌండ్ ఆఫ్ ఉంటుంది, దాన్ని కాపీ రైట్స్ అంటారు. ఇవన్నీ ఫిక్స్ చేసే అసెట్స్ కిందకి వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ అన్నా, కరెంట్ అసెట్స్ అన్నా, ఫిక్స్ చేసే అసెట్స్ అన్నా, ఈ మూడు కలిపితే అసెట్స్ కిందకి వస్తాయి. ఈ అసెట్స్ ఏ అకౌంట్లో ఉంటాయండి? పర్సనలా, రియలా, నామినలా? ఏ అకౌంట్లో ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ సార్. వెరీ గుడ్, రియల్ అకౌంట్లో ఉంటాయి. సూపర్. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ రెండు రకాలండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో జరుగుతాయి అంటే ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, రోజుకు పనిచేసే వాళ్ళు ఉంటారు. రోజుకు పనిచేసే వాళ్ళు వేజెస్ అని చెప్తాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోతారు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, అక్కడ ఉండే ప్రోడక్ట్స్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లో వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవచ్చు. తర్వాత గోడౌన్ రెంట్. గోడౌన్ రెంట్ అంటే ఎక్కడైనా మన గోడౌన్స్ ఉంటే వాటికి రెంట్ పే చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఏ వచ్చినా ఈ లెడ్జెస్ అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, ఒకవేళ ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది, డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, టెలి చార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా స్టేషనరీ, పోస్టేజ్, ఇలా రకరకాలన్నీ కూడా మనము ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపితే ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ ఎక్స్పెన్సెస్ ఏ అకౌంట్లో ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇన్కమ్స్ రెండు రకాలండి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు, చాలామందికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఏదైనా ఇంజురీ జరిగిందనుకోండి బాడీలో, అప్పుడు ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వస్తుంది. కాలో ఏదైనా ఇంజురీ జరిగిందనుకోండి, వాళ్ళు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి ఏమైనా వస్తువులు పోతా ఉన్నాయనుకోండి, ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, దానికి సర్వీస్ ఛార్జెస్ కనెక్ట్ చేస్తారు కదా, అలాగా. ఎక్కడైనా డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్, ఇలా అన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డైరెక్ట్ ఇన్కమ్స్ కింద చూసుకుంటాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళకి ఒక 10,000, 20,000, 1,00,000 డబ్బులు ఇచ్చింది, ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తుంది. సో దాని మీద వచ్చేదాన్ని ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు కమిషన్స్ మనం వర్క్ చేస్తూ ఉంటాం, కమిషన్స్ ఇస్తూ ఉంటారు, అలా కమిషన్ రిసీవ్డ్ కావచ్చు. ఇంకా రెంట్ రిసీవ్డ్, మనం ఏదైనా పెద్ద పెద్ద అపాయింట్మెంట్లు మనకు ఉన్నాయనుకోండి, అపాయింట్మెంట్స్ హైదరాబాద్లో, బెంగళూరులో వెళ్తే పెద్ద పెద్ద అపాయింట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో చాలామంది రెంట్లకు ఉంటారు, వాళ్ళు ఇచ్చే నెల నెల జీతం అనేది మనకి రెంట్ రిసీవ్డ్. డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటావు 10 లక్షలు, దాని మీద నీకు 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇవన్నీ ఫర్దర్లో మనం క్లియర్గా చెప్తాం. ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఈ రెండు ఇన్కమ్స్ కలిపితే ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ ఇన్కమ్లో ఉంటాయి. తర్వాత మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎన్ని రకాలు? 3 రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి? క్యాష్ ఆర్ చెక్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, 1,00,000 రూపాయల సరుకులు తీసుకున్నాం, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి తెచ్చుకున్నాం, అది క్యాష్ ట్రాన్సాక్షన్ లేదా చెక్ ట్రాన్సాక్షన్ అంటాం. ఒక షాప్కి వెళ్ళాం, 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు, ఆ సప్లయర్ మన పేరు రాసుకుంటాడు అప్పుగా తీసుకున్నాడని, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్లు కొన్నాను, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, ఇవన్నీ మిషనరీ, వీటన్నిటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. పర్చేజ్ చేసావు 5 లక్షలకు, దాంట్లో 2 లక్షల సరుకు డ్యామేజ్ జరిగింది, నువ్వేం చేస్తావు? మళ్ళీ అదే సప్లయర్కి పర్చేజ్ రిటర్న్ అనేది చేస్తావు. కస్టమర్కి సేల్ చేసావు 1,00,000 రూపాయలకు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు? మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. సో ఇలా ఆల్రెడీ జరిగిపోయిన వాటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో సర్వీస్లో అయితే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. అదే ఇన్వెంటరీ లేదనుకుని, సో పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. వీటిని మనం టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అకౌంటింగ్ సైకిల్ అండి ఇది బీకామ్ చదివిన వాళ్ళకి తెలుస్తుంటుంది. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్,
జర్నల్ ఎంట్రీ అంటాం. జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట తప్పుపోయినా కూడా మొత్తం చెక్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఇంత ఇబ్బంది పడకుండా సాఫ్ట్వేర్లో ఏం చేశాడు, సింపుల్గా ఇచ్చేసాడు. జర్నల్ లెడ్జర్ చేస్తే చాలు, పోస్టింగ్ చేస్తే చాలు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ వాటంతా అవే జనరేట్ అవుతాయి. తెలుసా? అంతే సింపుల్గా అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. టాలీ టర్మినాలజీ, మనం అకౌంట్స్ టర్మినాలజీ లాగే గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, అసెట్స్, లయబిలిటీ, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్, క్రెడిటర్స్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్. ఇవి టర్మినాలజీస్, అకౌంట్స్ టర్మినాలజీస్. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు స్మాల్ ఒక క్లాస్. ఓకే అండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అనేది ఏదైతే లెడ్జర్ ఉందో అది ఒక హ్యూమన్ పేరు, అంటే ఓనర్ పేరు. నా పేరు లోకేష్ అని కాకుండా నా పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం డిఫాల్ట్గా ఊహించుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఎవరు ఇచ్చారు బిజినెస్కి, ఓనర్ ఇచ్చాడు. సో ఓనర్ ఇచ్చాడు, 5 lakhs పెట్టి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ కదా, మనిషి పేరు కదా. సో కాబట్టి అది పర్సనలా, రియలా, నామినలా, ఎక్కడ వస్తుందో చెప్పండి. పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్ వస్తుంది. క్యాష్ అనేది ఏం అకౌంట్, రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. రియల్ రూల్ ఏంటి, రియల్ రూల్ చెప్పాలి. డెబిట్ ది వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ ది వాట్ గోస్ అవుట్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ పరంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి. ఏమొస్తుంది చెప్పండి. క్యాష్ డెబిట్ సార్, క్యాష్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సార్. వెరీ గుడ్. సో ఒక సైడ్ ఐడెంటిఫై చేస్తే చాలు, మరొకటి ఆపోజిట్ అవుతుంది. సో క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్ అనేది క్రెడిట్లో ఉంది. బిజినెస్లోకి డబ్బులు కమ్స్ ఇన్, అది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. ఓకేనా, ఒక 5 lakhs పెట్టి కంప్యూటర్ లేదంటే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏం కావాలి, మన బిజినెస్కి కొంచెం స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఒక 1 lakh సరుకు అనేది పర్చేజ్ చేస్తాం. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజ్ అనేది ఏం అకౌంట్, కళ్యాణ్ ట్రేడర్స్ ఏం అకౌంట్ చెప్పండి. పర్చేజ్ ఏం అకౌంట్, ఏం అకౌంట్, పర్సనలా, రియలా, నామినలా. రియల్ అకౌంట్. కళ్యాణ్ నేమ్ వచ్చిందంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్. ఆ వర్డ్స్ బాగా పలకాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగా గుర్తుండాలి. ప్రాణం అంతా ఆ రూల్స్లోనే ఉంటుంది. అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రియల్ అకౌంట్ రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నీట్గా చెప్పాలా, ఏంటి డెబిటా క్రెడిటా ఏంటని. comes in, credit comes out, goes out. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నేను నీట్గా పలకాల వర్డ్స్ని. పర్సనల్ రూల్ ఏంటి, Debit receiver, credit giver. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తూ ఉంది. ఓకేనా, ఇక్కడ పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పు.
చెప్పండి. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అకౌంట్స్ రావు. నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్లోకి ఏం వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్పండి. కళ్యాణ్ క్రెడిట్ సార్, గివర్. కళ్యాణ్ గివర్. పర్చేస్ గివర్. వెరీ గుడ్. పర్చేజ్ కమ్స్ ఇన్ డెబిట్. అంటే మన బిజినెస్ కళ్యాణ్ నుండి, అతని నుండి అతను ఏంటి, గివర్, ఇస్తున్నాడు అంటే క్రెడిట్లో ఉంది. మన బిజినెస్లోకి వస్తువులు కమ్స్ ఇన్. ఓకే, ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? చెప్పండి. ఇది జరిగే అప్పు సార్. ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాషా? అప్పుగా సార్. అప్పు అప్పుగా. సార్. అప్పు ఓకే, ఎలా చెప్తున్నారు అప్పు కానీ? అక్కడ Purchase పర్సన్ నేమ్ from వచ్చింది కాబట్టి అది పర్సన్ నేమ్ ఇవ్వకుండా క్యాష్ అని ఉంటుంది కదా. అక్కడ క్యాష్ ఆర్ చెక్ అని నేను మెన్షన్ చేయలేదు కాబట్టి, ఓకే, పర్టికులర్గా నేమ్ ఉంది కాబట్టి అప్పు జరిగిందని అనుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? అదే కళ్యాణ్కి డబ్బులు అనేది పే చేయాలి. ఓకే, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనం ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. వెరీ గుడ్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏముంది? రియల్ రూల్ ఏముంది? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సార్. వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్, వాట్ డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ కళ్యాణ్, క్రెడిట్ క్యాష్. డెబిట్ క్యాష్. వెరీ గుడ్. ఇంతమందిలో ఒకరికి అర్థమవుతున్నాయి అనమాట, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదన్నమాట. ఓకే, క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది. అంటే యాజ్ పర్ నామినల్ రూల్, రియల్ రూల్ పరంగా క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్, బయటికి వెళ్తున్నాయి. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటున్నారు. లాజిక్ అంతే. నెక్స్ట్ సేల్స్ టు జానకి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? జానకి సేల్స్ చేస్తున్నాం. ఓకే, సో మనం అప్పుగా పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తున్నాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. జానకి పర్సనల్ అకౌంట్. పర్సనల్ రియల్ రూల్ ఏంటి? డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? ఏంటి పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ది గివర్ సార్. ఇప్పుడు సేల్స్ టు జానకి అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు బయటికి వెళ్తున్నాయి. వెళ్తున్నాయంటే గోస్ అవుటా కమ్స్ ఇన్? సేల్స్ సైడ్ గోస్ అవుట్. సేల్స్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? క్రెడిట్స్. డెబిట్ అయితే ఎవరు ఆ పక్క ఎవరు తీసుకుంటున్నారు? జానకి ట్రేడర్స్. దానికి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? అప్పుడు సార్. వెరీ గుడ్. ఇక్కడ ఎందుకంటే క్యాష్ మెన్షన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ అప్పుగా సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఏం చేస్తుంది? మనకు డబ్బులు ఇస్తుంది. క్యాష్ రిసీవ్డ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్స్. దానికి పర్సనల్ అకౌంట్స్. రియల్ రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సార్. రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ కమ్స్ ఇన్ సార్, పర్సనల్ క్రెడిట్ గివర్. జానకి ఏమవుతుంది? క్రెడిట్ గివర్.
ఏంటి Credits. క్లియర్ గా చెప్పాలి. జాన్కి క్రెడిట్ అవుతుంది, క్యాష్ జాన్కి డెబిట్ అవుతుంది. క్రెడిట్ గివర్ సార్. అది చెప్పాలి కరెక్ట్ గా. జానకి క్రెడిట్ అవుతుంది సార్, క్యాష్ డెబిట్ అవుతుంది సార్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె డబ్బులు ఇస్తుంది, ఆమె గివర్, మన బిజినెస్లో కమ్స్ ఇన్. యా. నెక్స్ట్ ఏముంది, బిజినెస్ అన్నాక ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కామన్, కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలి. సో క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ బ్యాంక్ అకౌంట్. అకౌంట్. రియల్ రూల్ ఏంటి? బ్యాంక్ What comes in debit, what goes out credits. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the givers. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంకు క్యాష్ క్రెడిట్ goes out to HDFC బ్యాంక్, డెబిట్ టు రిసీవర్ సార్. హెచ్డిఎఫ్సి Bank బ్యాంక్ credit, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్. క్యాష్ మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? బ్యాంక్ వాళ్ళు. bank. లాజిక్, జస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి అంతే. నెక్స్ట్ మంత్లీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. పక్కన రెంట్ పెయిడ్ అన్నాం, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అంటే ఏం అకౌంట్? Nominal accounts. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రూల్ ఏంటి? Debit, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. credit all. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. Okay, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ డెబిట్ ఎక్స్పెన్సెస్, ఇంటూ క్రెడిటర్. క్రెడిట్. నీట్గా చెప్పండి, క్యాష్ డెబిట్. మళ్ళీ చెప్పండి నీట్గా. క్యాష్ డెబిట్, రెంట్ క్రెడిట్. ఎట్లా అండి, ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఇప్పుడు మీరు ఒక రూమ్ రెంట్, క్యాష్, డెబిట్ క్యాష్. మీరు ఒక ఇంట్లో ఉన్నారండి, నెల నెల మీరు రెంట్ కట్టాలి. రెంట్ కట్టాలంటే అది నీకు ఎక్స్పెన్సా, ఇన్కమా? ఎక్స్పెన్సెస్. అలా ఎక్స్పెన్స్ అనేది డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? Debit loans. డెబిట్. రెంట్ ఏమవుతుంది? డెబిట్. Rent debit sir. రెంట్ డెబిట్ Rent అవుతుంది. debit, రెంట్ ఏ రూపంలో Cash. కడుతున్నావు? క్యాష్ రూపంలో కడుతున్నావు. క్యాష్. అంటే ఇప్పుడు నీ రెంట్ కట్టాలంటే నీ బిజినెస్ నుంచి గోస్ అవుటే కదా. అవును సార్. సో రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్. రియల్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్. ఏమొస్తాయి డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద? ఇంకా చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. సాలరీ పెయిడ్, salary paid, ఇంకా factory rent, ఫోన్ చార్జెస్, ఉమ్, ఎలక్ట్రిసిటీ బిల్. ఉమ్. అంటే మన బిజినెస్ ఏ ఒక్క రూపాయి బయటికి పే చేసినా ఆల్వేస్ డెబిట్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్. ఓకే. సో తర్వాత మనకి రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ. ఓకే, ఇవి ఏ వచ్చినా ఆల్వేస్ డెబిట్. మన బిజినెస్ నుంచి ఖర్చు అయ్యే ప్రతి డబ్బు కూడా డెబిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్. ఏకి వస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ సార్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ expenses, credit లాసెస్. డెబిట్ ఎక్స్పెన్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్స్. రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్. కమిషన్ రిసీవ్డ్ అంటే బిజినెస్ ఇన్కమా, ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే డెబిట్, క్రెడిటా? క్రెడిట్. క్రెడిట్. కమిషన్ క్రెడిట్, క్యాష్ డెబిట్. డెబిట్. క్యాష్. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. ఏమవుతాయి? ఆల్వేస్ మనకి క్రెడిట్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఇంకా? ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్,
కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, ఓకేనా, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ నామినల్ రూల్ పరంగా ఇన్కమ్ క్యాష్ డెబిట్ అవుతుంది. క్రెడిట్ వచ్చేసి మనకి ఇన్కమ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్ అంతే, పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. తర్వాత కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా మనం ఊహించుకోవాలి, క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా. ఓకే, కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? ఏం అకౌంట్ కంప్యూటర్ అనేది? రియల్ 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 అకౌంట్ సార్. క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్ అనేది రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్. క్రెడిట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ డెబిట్ కమ్స్ ఇన్ కంప్యూటర్. ఏది డెబిట్ ఏది క్రెడిట్? కంప్యూటర్ డెబిట్ కమ్స్ ఇన్ సార్. వెరీ గుడ్. కంప్యూటర్ వస్తుంది, క్యాష్ బిజినెస్ నుంచి బయటికి పోతా ఉంది. సో ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ కూడా డెబిట్ అవుతాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమి? కంప్యూటర్, ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఇవన్నీ కూడా ఆల్వేస్ మనకి డెబిట్ అవుతాయి, ఆల్వేస్ డెబిట్ అవుతాయి. క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఓకే, సో అప్పుడప్పుడు లోన్స్ తెచ్చుకుంటా ఉంటాం అవుట్ సైడ్ నుంచి, వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు గివర్, మన బిజినెస్ కమ్. అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్, లైబిలిటీస్ ఇన్కమ్స్ క్రెడిట్, క్యాపిటల్ క్రెడిట్. అసెట్స్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్, లైబిలిటీ ఇన్కమ్ డెబిట్, క్యాపిటల్ డెబిట్. డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఆపోజిట్ అవుతుంది. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఆల్రెడీ మెటీరియల్ అందరికి మెయిల్ ఫార్వర్డ్ చేశాను. ఫస్ట్ ఐదు ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్కి మీరు డెబిట్ క్రెడిట్ చేయాలి. మీరు కాలేజీలో మారిది క్యాపిటల్ అకౌంట్ ఎటు క్యాష్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ ఎటు రాజు అకౌంట్, అలా వద్దు నాకు. అది మీ కాలేజ్ ప్రాసెస్. నాకు ఈరోజు చెప్పాను కదా, అదే విధంగా కావాలి. ఇలా చేశారంటే సబ్జెక్ట్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు కాలేజ్ లెవెల్లో జర్నల్స్ చేసినట్టు చేశారనుకోండి, దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని మీకు తెలియదు. ఫస్ట్ అకౌంట్ ఐడెంటిఫై చేయాలి, దాని రూల్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత డెబిటా క్రెడిట్ అనేది ఐడెంటిఫై చేయాలి. అప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తుంది. నేను ఎలా చెప్పానో సెక్షన్స్ అలాగే చేయాలి. అది మెటీరియల్ రాలేదు. సో రాని వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మెయిల్స్ చెక్ చేసుకోండి. ఎవరైనా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయకుండా చేయండి. గ్రూప్లో వేశాను. తర్వాత నేమ్స్ రీనేమ్ చేసుకోమని చెప్పాను. నేమ్స్ ఎంతమంది రీనేమ్ చేసుకున్నారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు. రీనేమ్స్ చేయని వాళ్ళు రిమూవ్ అయిపోయి ఉంటారు. ఓకే, ఎందుకంటే అవుటర్స్ వస్తూ ఉంటారు మనకి.